వెల్కమ్ బ్యాక్. జగిత్యాల జిల్లాలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ కలకలం రేపింది. కొడిమ్యాల మండలం నల్లగొండ సమీపంలో ఒక్కసారిగా పైప్లైన్ పగిలిపోవడంతో మంచినీరు జలపాతంలో ఉవ్వెత్తునెగిసిపడింది. భారీ మొత్తంలో నీళ్లు వృధాగా పోవడంతో జగిత్యాల వేములవాడ ప్రధాన రహదారిపై వరద పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుపై నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారం రోజులుగా పైప్లైన్ లీకేజ్ జరుగుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలపాతాన్ని తలపించే ఆ దృశ్యాలను పలువురు సెల్ ఫోన్లలో చిత్రీకరించగా ఆ వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లీకేజీని వెంటనే అరికట్టి నీటి వృద్ధాన్ని నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భగీరథ వాటర్ పైప్ లీకేజ్ అయ్యి అది మినిమం ఏం లేకున్నా ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఎత్తు వాటర్ ఫ్లో కావడం జరిగింది. ఈ వాటర్ ఫ్లో అయితే ఎలాంటి అధికారులు మిషన్ భగీరథ అధికారులు దీన్ని పట్టించుకోలేకపోయారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది గత వారం రోజుల నుంచి ఈ లీకేజ్ ఇట్లే నడుస్తుంది. నేను చాలాసార్లు కాల్ చేసినా కూడా ఇలాంటి పట్టించలేకపోవడం ఇవన్నీ చేసినారు. ఇక్కడ మురికి నీళ్ళు వస్తున్నాయి, గ్రామంలోకి వాటర్ ట్యాంకులోకి మురికి నీళ్ళు వస్తున్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నేను చాలాసార్లు కంప్లైంట్ చేసిన అయినా కూడా ఇలాంటి మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోలేరు. దీన్ని కొంచెం మాకు శాశ్వత పరిష్కారం చేయాలని కోరుచున్నాను. అలా పూర్తి చేస్తా అన్నారు కానీ ఈ రెండు రోజులు పోయి ఇప్పుడు వారం రోజులు అవుతుంది, ఇంతవరకు పూర్తి చేయలేరు. ఈ రోజు వచ్చిర్రు, మట్టి తీసిరు, అది మళ్ళీ దాన్ని లీకేజ్ అని చెప్పేసి దాన్ని అతుపెట్టిరా ఏం చేసేది తెలియదు. ఈ రోజు పెద్ద దానికి సమస్య ఏం చేసిందంటే ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఎత్తులు మొత్తం వచ్చే ఈ కొండగట్టు ఈ వేములవాడ వచ్చే భక్తులకు మొత్తం చాలా ఇబ్బంది జరిగింది. రహదారికి మొత్తం వచ్చే వెహికల్స్కి మొత్తం ఇబ్బంది జరిగింది.